జూలై మాసం 6వ తేదీ పునీత మరియ గోరెట్టి గారి పండుగ. ఇటలీ దేశపు కన్య, వేద సాక్షి, పవిత్రతకు మాతృకైనటువంటి వీరు చిన్నపిల్లలకు పాలక పునీతురాలు. బాల్య దశలోనే పవిత్రతకు మారుపేరుగా జీవించి తన ప్రాణాలను అర్పించిన ఆధునిక యుగవేద సాక్షి పునీత మరియ గోరెట్టి గారు తాను పసిప్రాయములోనే తండ్రిని కోల్పోయి తల్లితో కలిసి కుటుంబ బాధ్యతలను చేపట్టి దైవభక్తి, విధేయత, ప్రేమానురాగాలు వంటి క్రైస్తవ సుగుణాలను అలవర్చుకుని పొరపాటున కూడా ప్రభువు సున్నిత హృదయాన్ని పాపం ద్వారా గాయపరచకూడదని తోచిన జపతపదానములను చేయ ప్రయత్నించేవారు. దివ్య సప్రసాద ప్రభువుని స్వీకరించుటకు ఆనందముతో ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసేవారు. యుక్త వయసులో తనపై లైంగిక దాడి జరుగగా తాను పలికిన మాటలు, నా దేహం ముక్కలు ముక్కలుగా నరకబడినా నేను ఎప్పటికీ పాపము చెయ్యను, ధనానికి పేదరాలైన గుణానికి మాత్రం కాదంటూ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో హత్య చేయబడి చికిత్స పొందుతూ చివరి సాంగ్యాన్ని స్వీకరించి నేను ఆ హంతకుని క్షమిస్తున్నాను అంటూ ప్రాణాన్ని విడిచిన గొప్ప బాల సాహస నాయిక పునీత మరియ గోరెట్టి గారు. పునీత మరియ గోరెట్టి గారా మా కొరకు